చైనా బిల్డప్ ఎక్కువగా ఉంది. మిలిటరీ బాగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది. ఆన్ ఆల్ ఫ్రంట్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్లస్ కొత్తగా రెండు అంశాలు. ఒకటి స్పేస్, రెండవది సైబర్ సెక్యూరిటీ. అంటే మొత్తం 5 డైమెన్షన్స్ లోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది అన్నది ఒక అబ్జర్వేషన్. ఆల్సో మెరిటైమ్ సెక్యూరిటీ, అంటే ఓషన్స్ లో సెక్యూరిటీ విషయాలు కూడా. ఇది చేసుకుంటూ దీని పర్పస్ ఏంటి అని అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే, చైనా ఈజ్ నో లాంగర్ ఏ రీజనల్ పవర్. రీజనల్ గా ఏదో దాని చుట్టూ ఉన్న దేశాలు అంతవరకు పరిమితం కాదు. దాదాపుగా యుఎస్ కి ఆన్ ప్యారిటీ వచ్చేసింది, అంటే యుఎస్ కి దగ్గరగా వచ్చింది, యుఎస్ కి కాంపిటీషన్ లోకి వచ్చేస్తుంది అన్న పదాలు కూడా వాడారు. దే సెడ్ ఇట్స్ మోర్ లైక్ ఎ పీర్ టు యుఎస్. పీర్ అంటే ఏంటి? ఒకప్పుడు రష్యా లేదంటే అమెరికా వాళ్ళు పీర్స్. ఇప్పుడు ఆ రష్యా ప్లేస్ లోకి లేదా దాని తోడుగా ఆ స్థానంలోకి అదే లెవెల్లోకి చైనా కూడా వచ్చింది అన్నట్టుగా. వాళ్ళది గ్లోబల్ రీచ్ చాలా ఎక్కువగా ఉంది. 1200 నుంచి 1500 నాటికల్ మైల్స్, అంటే 2000 ప్లస్ కిలోమీటర్లు అన్ని డైరెక్షన్స్ లోనూ వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. కాబట్టి 2 నుంచి 3000 కిలోమీటర్లు అంటే దాదాపుగా యుఎస్ బేసిస్ అన్నిటి కూడా ఈ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ లో వాళ్ళు కవర్ చేస్తారు. కాబట్టి ఇట్స్ ఎ డైరెక్ట్ థ్రెట్ టు యుఎస్ అని అంటూనే, దాదాపుగా ఆ రిపోర్ట్ లో సగం యుఎస్ కి థ్రెట్ అని, ఇంకొద్దిగా మనకి కూడా థ్రెట్ అని వాళ్ళ భావన ఏంటంటే, ఇండియా కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి, యుఎస్ కి డైరెక్ట్ గా థ్రెట్ అనేది రెండోది. దీని వెనక ఏమై ఉంటుంది, యుఎస్ వ్యూహం ఏమై ఉంటుంది అని మాట్లాడితే మనం, మేము చైనాని మాకు పీర్ గానో కాంపిటేటర్ గానో చూస్తున్నాం కాబట్టి, ఇండియా అంటే శత్రువు మిత్రుడు అన్నట్టుగా అలాంటి ఓల్డ్ పారాడైమ్ ఉంటుంది కదా. చైనాను భారతదేశం శత్రువులు అవునో కాదో తెలియనప్పటికీ అలా డిస్క్రైబ్ చేయటం ద్వారా యుఎస్ లాంటి కంట్రీస్ ఏం చేస్తాయి అంటే మనకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాయి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రియల్ మోటివ్స్. భారతదేశం యుఎస్ తో కలిసి చేయాలని, యుఎస్ కి క్లోజ్ గా ఉండాలని, నాట్ ఓన్లీ ఆన్ కమర్షియల్ ఫ్రంట్స్, మిలిటరీ ఫ్రంట్స్ లో కూడా అనేది వాళ్ళ వ్యూహంలో భాగం కావచ్చు. దీనికి ఏం చెప్తున్నారు, మన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, భారతదేశం కూడా ఈజ్ ఇన్ ఎ డైసీ సిచ్యువేషన్. అది బికాస్ ఆఫ్ చైనా. యుఎస్ ఏం చెప్తుంది, బికాస్ ఆఫ్ చైనా అని చెప్తుంది. మరి బికాస్ ఆఫ్ చైనా అని చెప్తూ ఏళ్లలో కొంతమందికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరెందుకు మిలిటరీ ఎక్విప్మెంట్ ఇస్తున్నారంటే యుఎస్ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు మనకి థ్రెట్ అనుకున్న దేశాలతోటి యుఎస్ బాగానే చేస్తుంది కదా. ఒక పక్కన మనకి చైనా థ్రెట్ అని చెప్తూ, చైనా వాళ్ళకు కూడా థ్రెట్ అని చెప్తూ, మరి అలాంటప్పుడు టు బీ ఫెయిర్ వాళ్ళు ఏం చేయాలి, మనకి కొద్దిగా సపోర్ట్ గా నిలబడాలి. ఈ థ్రెట్ లో భాగమైన, విస్తృతంగా భాగస్వాములైనటువంటి మన నేబరింగ్ కంట్రీస్ తోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, వాళ్ళకి అంతగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ గా ఈ రిపోర్ట్ లో మెయిన్ పాయింట్స్ అని నాకు ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఏదో ఒక్కొక్క దేశాన్ని ఐసోలేటెడ్ గా దీని స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అన్నట్టుగా మాట్లాడుతూనే, చైనా మాకు దగ్గరకు వచ్చేసింది, వీఆర్ వరీడ్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ చైనాస్ గ్రోత్ ఇన్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ అంటూనే, బై ద వై ఇండియా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇండియా చుట్టూ ఉన్న నైబర్స్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, చైనీస్ రీచ్ కూడా ఎక్కువగా ఉంది, చైనీస్ మిసైల్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, వాళ్ళకి స్పేస్ లోను మ్యారిటైమ్ లోను ఎక్కువగా కంట్రోల్ వచ్చేసింది, ఆ కేపబిలిటీస్ వచ్చేసినాయి అనే సెన్స్ లో మాట్లాడుతూ, మనం పెసిఫిక్ ఓషన్ లో మన ప్రయత్నాలు, మనం దాన్ని కాపాడుకోవటానికో దాన్ని పీస్ఫుల్ గా అట్టిపెట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు, క్వాడ్ లో భాగంగా మనం చేస్తున్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ మూవ్స్ ని చాలా వరకు డిస్కౌంట్ చేసింది రిపోర్ట్. ఇప్పుడు చైనా, జపాన్, ఆస్ట్రేలియా మనం ఉన్నాము, మనం పెసిఫిక్ లో పీస్ఫుల్ గా ఉండాలి, అందరూ బాగానే ఉండాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఇలాంటి రిపోర్ట్ రావడం వల్ల మనకి చైనాకి కొంత ఆ సీడ్స్ ఆఫ్ పెయిన్, ఆ సీడ్స్ ఆఫ్ డిస్ట్రస్ట్, మిస్ట్రస్ట్ ని చేసినట్టే కదా. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ రిపోర్ట్ ని అనలైజ్ చేయొచ్చు. ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ టేక్ దీస్ రిపోర్ట్స్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మన ఓన్ అసెస్మెంట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి, కానీ సెక్యూరిటీ, మిలిటరీ అఫైర్స్ మీద
పెంటగన్ వాళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చిన రిపోర్ట్ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూస్తున్న డికేట్స్ గా యుఎస్ ఎకానమీ ఈస్ పవర్డ్ బై మిలిటరీ స్పెండింగ్ అండ్ మిలిటరీ రీసెర్చ్. మిలిటరీ ఆర్గనైజేషన్స్ కోసం చేసే రీసెర్చ్ వల్లే చాలా వరకు ఆ మూమెంట్ ఉంటుంది యూనివర్సిటీస్ లో. ఆ, దానికి ఎక్కువ ఫండింగ్ కావాలి ఆ, అని అనుకుంటే ఆబ్వియస్ గా యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నలుదిక్కుల ముంపు పొంచి ఉంది. నాట్ ఓన్లీ రష్యన్ బ్లాక్, ఇటు పక్కన ఇటు కూడా ఉంది. కోల్డ్ వార్ డేస్ నిజంగా అయిపోలేదు. వీఆర్ గెట్టింగ్ టు న్యూ ఏజ్ కోల్డ్ వార్. ఇప్పుడు ఆర్బిటల్ బేస్డ్ కోల్డ్ వార్ లోకి వస్తున్నాము, స్పేస్ బేస్డ్ కోల్డ్ వార్, అంటే కోల్డ్ వార్ కాదు, అలాంటి సిచ్యువేషన్ లోకి వస్తున్నాము. కాబట్టి మనం వీ షుడ్ స్పెండ్ మోర్ మనీ, వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అనే సెన్స్ ఇవ్వటం కోసం ఈ రిపోర్ట్ తయారు చేశారేమో అని కూడా అనిపిస్తుంది. సో నా నా టేక్ అవేస్ ఏంటంటే, చైనా ఈజ్ డెఫినెట్లీ బికమింగ్ స్ట్రాంగర్. చైనా యుఎస్ కి డైరెక్ట్ గా థ్రెట్ అవునా కాదు, యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థ్రెట్ అని అనుకుంటున్నారు వాళ్ళు, చైనా టు వాట్ ఎక్స్టెంట్ ఇండియాకి థ్రెట్ అనేది వాళ్ళ కామెంట్లు మనం 100% తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దోస్ థ్రెట్స్. తర్వాత క్వాడ్ ని కొంత దాంట్లో ఏం పెద్ద విషయం లేదు అన్నట్టుగా చెప్పడం కోసం పెసిఫిక్ రీజన్ ఈ స్టిల్ ఓపెన్, స్టిల్ ఆ థ్రెట్ ఉంది, చైనీస్ దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న సెన్స్ లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ మొత్తం గేమ్ లో ఐ థింక్ పాకిస్తాన్ కి మనకి ఏం జరగబోతుంది, యుఎస్ ఎందుకు పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తలేదు, అలాంటి దేశాలను సపోర్ట్ చేస్తనేది అది బై ద బై సైడ్ లైన్ స్టోరీస్ లాగా. ఐ థింక్ ద మెయిన్ ఫోకస్ ఈస్ చైనా అండ్ ఇట్స్ గ్రోయింగ్ స్ట్రెంత్. దాన్ని చూపిస్తూ యుఎస్ ఎకానమీ, యుఎస్ మిలిటరీ ఎలా మూవ్ కావాలి అనేది దానికి ఫీడర్ గా ఈ రిపోర్ట్ పనికొస్తుందేమో అనేది నా అభిప్రాయం.